కబ్జాలకు కళ్ళెం. ఎస్, ఇక నుంచి భూ కబ్జా చేయాలంటే గుండెల్లో వణుకు పుట్టాలి. జింతాకు చితా చితా జింతాకుతా అంటారు చూడు సినిమాలో, ఏదో రవితేజ్ సినిమాలో. అట్లా భూమి కబ్జా చేయాలంటే ఇంకా ఏం జరుగుతుందో పీడీ యాక్ట్ పెట్టి ఎంత కావాలంటే అంత జరుగుతుంది. చట్టాన్ని ఈ విధంగా మార్పు తీసుకురావాలని కేంద్రానికి లేఖ రాశారు. అందులో కేంద్రం నితిన్ గడ్కరీతో భేటీ అయినారు చంద్రబాబు నాయుడు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోబోతోంది. చట్టం ఇక నుంచి ఇప్పుడు అనంతపురంలో చూసాం కదా, మొన్న కొట్టాలేసి ఒకరితో 5,000 10,000 వసూలు చేసి దాదాపు లక్షల రూపాయలు, 8 నుంచి 10 20 ఎంత వసూలు చేశారో మనకు తెలియదు. కానీ పాపం ఒకరితో 5,000 10,000 8,000 అట్లా వసూలు చేసుకొని ఒక ఆమె రజియా బేగం అనే ఆమె అప్స్కాండ్ అంట, కనపడలేదు. మరి బాధితులంతా కేసు పెట్టాలని తిరుగుతున్నారు. కానీ ఆ కేసుల్లో అంత బలం లేక ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ చట్టాలను కూడా వీక్గా ఉన్నాయి. ఆ చట్టాలను చూసుకొని ఇప్పటి నుంచి అలా కాదు, కొత్త చట్టాలు తీసుకురాబోతున్నారు. ఇలాంటి కబ్జాలు ఎవరన్నా చేస్తే మాత్రం పగులుద్ది అని చెప్తున్నారు. ఒకసారి చట్టం ఏం చెప్తోంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నితిన్ గడ్కరీ గారు ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. కబ్జాలకు కళ్ళెం, భూ ఆక్రమణపై ఉక్కుపాదం, నిషేధ బిల్లు ఆమోదించండి, అమిత్ షాకు చంద్రబాబు వినతి, నిర్మలా సీతారామన్ నితిన్ గడ్కరీలతో భేటీ, అమరావతికి 8 వరుసల ఓఆర్ఆర్ను కూడా ఆమోదించాలని అభ్యర్థన అంటూ కూడా చూశారు. నదుల అనుసంధానం, కేంద్ర సహకారం కోరిన సీఎం, అభివృద్ధి, ఆదాయం, సంపద సృష్టి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ చట్టంతో రాష్ట్రంలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలు జరిగాయని, చివరికి అటవీ భూములను సైతం వదలలేదని చెప్పారు. ఎస్, నిజమే. ఇది వందల ఎకరాలు కబ్జాలకు గురైనాయి. పాపం దళితుల భూములన్నీ కూడా కబ్జాలకు గురి చేసుకున్నారు. కొంతమంది తెలియక చుక్కల భూమిలో ఉండో లేదా తాతల కాలం నుంచి వాళ్ళు సాగు చేసుకుంటుంటారు. కానీ పట్టా భూమి ఉంటుంది, ఆన్లైన్లో ఎవరి పేరు ఉందో వెబ్ ల్యాండ్లో మార్చేశారు. అన్నీ గందరగోళం చిందరబందర చేసేశారు అనేది వాస్తవం. ఇది ప్రైవేటు భూములను బలవంతంగా 22A జాబితాలో చేర్చారని విమర్శించారు. నిజం, అది కూడా. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును అసెంబ్లీ మండలి ఆమోదించాయని, కేంద్రం కూడా ఆమోద ముద్ర వేయాలని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యారు. దేశ రాష్ట్ర రాజకీయాలు, ఎన్డీఏ పాలన, ఆంధ్రప్రదేశ్కు చేయూత తదితర అంశాలపై గంటకు పైగా చర్చించారు. తర్వాత ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రులతో చర్చించిన అంశాలను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలు దందాను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో 10 కేసులు నమోదైతే అందులో 6 కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటున్నాయని చెప్పారు. ఎస్, కలెక్టర్ కార్యాలయంలో మనం ఎవ్రీ మండే ఈ గ్రీవెన్స్కు పోతే గ్రీవెన్స్లో 100 మంది వస్తే దాంట్లో 50 ఎందులో 80% ఈ భూమికి సంబంధించిన విషయాలు వస్తాయి. సార్ ఆన్లైన్లో ఎక్కలేదని, కొంతమంది పాస్బుక్లు రాలేదని, వెబ్ ల్యాండ్ లేదని, లేకపోతే మాకు కొలతలు వేశారు భూమి తక్కువ ఉంది అని, కొంతమంది పక్క దాంట్లో కలిసిందని, ఇవే సమస్యలే, లేని సమస్యలు క్రియేట్ చేశారు గత ప్రభుత్వంలో అనేదానికి ఎన్నో ఉదాహరణలు. ఈ భూ రీసర్వే వల్ల ఎన్నో అక్రమాలు, అవకతవకలు జరిగాయి. వాళ్ళందరూ కూడా ప్రతి సోమవారం ఈ ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికకు వస్తుంటే బాధ అనిపిస్తోంది. అవన్నీ కూడా చెక్ పెట్టడానికి ఈ చట్టం కనుక వస్తే చాలా మంచి జరుగుతుందనేది మనకున్న సమాచారం. రాష్ట్రంలో 10 కేసులు నమోదైతే అందులో 6 కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటున్నాయని చెప్పారు. భూ వివరాలు కంప్యూటీకరణ ప్రక్రియలో సరైన తనిఖీ, నియంత్రణ లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ప్రైవేటు భూములను కూడా 22A కింద చేర్చారని అన్నారు. రాష్ట్రంలో గంజాయి రవాణాపై చర్యలు తీసుకుంటున్నట్లు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ఆన్లైన్ చేసేటప్పుడు, మన భూ రీసర్వే చేసేటప్పుడు ఎంతకాలంటే అన్ని అక్రమాలు జరిగాయి. ఆ అక్రమాలను సరిచేయడానికి ఈరోజు రెవెన్యూ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. రెవెన్యూనే కాదు, ఆ రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీసులకు కూడా ఎందుకంటే ఈ గొడవలు అవుతున్నాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చట్టం తీసుకొచ్చి కేంద్రానికి పంపించారు. అసెంబ్లీలోను మండలిలోను కూడా పాస్ అయిపోయింది.
కేంద్రం ఆమోదిస్తే ఇక జింతాకు చితా ఇప్పటి నుంచి ఎవరైనా భూమి అక్రమాలకు పాల్పడితే మాత్రం పీడీ యాక్ట్ పెట్టి తోస్తారు లోపలికి అనే దాని గురించి కూడా మనం చూస్తున్నాం. ఇప్పటి నుంచి తస్మాత్ జాగ్రత్త. ఇప్పటి నుంచి ఎవరైనా ఇప్పుడు జరిగిపోయింది కానీ ఇక నుంచి భూ కబ్జాలు చేయాలంటే మాత్రం వెన్నులో వణుకు వస్తుందని చెప్పొచ్చు.